ఈరోజు పరిగిలో రైతుల్ని పరామర్శించడానికి, రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్నటువంటి మమ్మల్ని ఇవాళ అన్యాయంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. వాస్తవానికి ఇవాళ రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారింది. ఇవాళ రాముడెవడో రాక్షసుడెవడో ఇవాళ నిరుద్యోగ యువకుల్ని అడిగితే చెప్తారు. రాముడెవడో రాక్షసుడెవడో లగచెర్ల రైతులను, పరిగి రైతులను అడిగితే చెప్తారు. ఇవాళ రేవంత్ పాలన ఒక రాక్షస పాలనగా మారింది. ఎక్కడికక్కడ దళిత గిరిజన భూములు లాక్కోవడము, భూములు కొల్లగొట్టడము, పేదల ఉసురు పోసుకునే ప్రభుత్వంగా మారింది. ఇవాళ రేవంత్ రెడ్డి నీది ఏ పాలననో 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిన ఎవరిని అడిగినా చెప్తారు. అక్కా చెల్లెళ్లకు 2500 ఎగ్గొట్టిన అక్కా చెల్లెల్ని ఇది నీ పాలన ఏందంటే రాక్షస పాలన అని చెప్తారు. రుణమాఫీ చేయక రైతు భరోసా చేయని రైతుల్ని అడిగితే నీది రాక్షస పాలన అని చెప్తారు. ఇవాళ నీ పాలన పోలీస్ పాలన, నీ పాలన రాక్షస పాలన, నీ పాలన గడీల పాలన, నీ పాలన దుర్మార్గ పాలనగా మారిపోయింది. ఇవాళ కనీసం ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడిపిస్తా ఉన్నావు.